హృతిక్ రోషన్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ క్రిష్ ఫ్రాంచైజీ ఇప్పటికే ఈ సిరీస్ నుండి 3 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు క్రిష్ 4 ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాతో హృతిక్ రోషన్ డైరెక్టర్ గా మారనున్నారు. ఇందులో హృతిక్ రోషన్ నటించడంతో పాటు స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన క్రిష్ ఫ్రాంచైజీలో కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 చిత్రాలకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వాన్ని వహించగా ఇప్పుడు కొడుకును డైరెక్టర్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ రోషన్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. 2013లో విడుదలైన క్రిష్ 3 సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రాతో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. వివేక్ ఒబెరాయ్ వైరస్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేయగా దానిని క్రిష్ అతడి తండ్రి ఎలా అడ్డుకున్నారు అనేది క్రిష్ 3లో చూపించారు. అప్పట్లో 95 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం దాదాపు 393 కోట్ల వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది. 2003లో వచ్చిన కోయి మిల్ గయాతో పాటు తర్వాత వచ్చిన క్రిష్ 3 సినిమాలను హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేశాడు. కానీ ఈ 4వ మూవీని మాత్రం హృతిక్ రోషన్ డైరెక్ట్ చేయనుండటం విశేషం. ఆదిత్య చోప్రా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రాకేష్ రోషన్ వెల్లడించాడు. 25 ఏళ్ల కిందట తాను డైరెక్టర్ గా హృతిక్ ను హీరోగా పరిచయం చేశానని, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత డైరెక్టర్ గా అతని తనతో పాటు మరో డైరెక్టర్ ఆదిత్య చోప్రా లాంచ్ చేస్తున్నట్టు చెప్పాడు. నిజానికి క్రిష్ ఫ్రాంచైజీలో చివరి మూవీ క్రిష్ 3 ఎప్పుడో 2013లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనౌన్స్మెంట్ రావడం, అందులోనూ హృతిక్ డైరెక్టర్ గా మూవీని చేస్తుండటంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 2003లో ఏలియన్ మూవీగా కోయి మిల్ గయా వచ్చింది. అందులో హృతిక్ రోషన్ ఒక భిన్నమైన పాత్రలో కనిపించాడు. మందబుద్ధి కలిగిన ఒక యువకుడిని ఓ ఏలియన్ ఎలా మార్చేసిందన్నది అందులో చూపించారు. అందులోని రోహిత్ మెహ్రా అంటే హృతిక్, నిషా అంటే ప్రీతి జింతాలకు కృష్ణ అనే అబ్బాయి పుట్టినట్లు క్రియేట్ చేసి ఈ క్రిష్ ఫ్రాంచైజీని మొదలుపెట్టారు. 2006లో తొలిసారి క్రిష్ మూవీ రిలీజ్ అయింది. అందులో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా నటించింది. ఆ మూవీని 40 కోట్ల బడ్జెట్ తెరకెక్కించగా ఏకంగా 126 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2013లో క్రిష్ 3 వచ్చింది. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత క్రిష్ 4ను అనౌన్స్ చేశారు మేకర్స్.